The question number 22. Solution is A, B అనే రెండు గొట్టాలు ఒక తొట్టెను వరుసగా 6 గంటలు 4 గంటలు నింపుతాయి. అంటే మీనింగ్ ఏంటి? సో A is equal to 6 hours, B is equal to 4 hours. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము ట్యాంక్ యొక్క పరిమాణం తీసుకోవచ్చా? కాసాగు తీసుకుంటే వచ్చేస్తుంది. సో ట్యాంక్ పరిమాణం ఎంత? 12. 6 4 కాసాగు 12. సో A కెపాసిటీ ఎంత? 2. B కెపాసిటీ ఎంత? 3. దట్స్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏతో మొదలై 2 గొట్టాలను ప్రతి గంట తర్వాత రెండోది తెరిస్తే ఎన్ని గంటలలో తొట్టె నిండుతుంది? ఇది ఏం కాన్సెప్ట్? ఇది ఆల్టర్నేట్ కాన్సెప్ట్, అంతే కదా. అంటే ఒకదాని తర్వాత అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం కాలం పనిలో సేమ్ అదే కాన్సెప్ట్. కాలం పనిలో మొదటి రోజు ఏతో పని చేపించి రెండో రోజు బి తోటి పని చేయించడం, ఇదంతా ఇదే కాన్సెప్ట్. అక్కడ సైకిల్ కాన్సెప్ట్ గుర్తుంది కదా, రైట్? సో ఇక్కడ కూడా అదే. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఏతో ప్రారంభించి 2 గొట్టాలను ప్రతి గంట తర్వాత రెండోది తెరిస్తే అన్నాడు. అంటే ఫస్ట్ గంట ఏ, సెకండ్ గంట బి, థర్డ్ గంట ఏ, మళ్ళీ ఇట్లా పని చేస్తూ ఉంటది అనమాట. సో పాయింట్ ఏంది ఇక్కడ? సేమ్ ఇద్దరు కలిసి పని చేసినప్పుడు ఎలాగైతే చేస్తారో మనం ఆ విధంగానే చేయాలి. 12 by ఇద్దరు కెపాసిటీ ఎంత? 5. ఇక్కడ రాసేసాయి. 5 1s 5 2s 10. సో 2 రిమైండర్ అంటే ఏంటి? ఇక్కడ ఏం రాయాలి? ఇది 2 సైకిల్స్. సో 2 సైకిల్స్ ప్లస్ 2 పార్ట్స్. ఓకేనా? సో 2 సైకిల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని గొట్టాలు ఉన్నాయి? 2 కదా. సో 2 into 2 ప్లస్ ఈ 2 పార్ట్స్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. సో ఏ చేయాలంటే ఏ కెపాసిటీ ఎంత? 2. సో 2 by 2 అంటే ఏమంటే ఇక్కడ 4 + 1 = 5. ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ ఎక్కడ చెప్పాను? నేను టైమ్ అండ్ వర్క్ లో ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసా, ఒకసారి చూడండి అక్కడ, రైట్? సో ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా చేద్దాం. సో ఇక్కడ మనం మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత? 12. ఇప్పుడు దీన్ని ఫినిష్ చేయాలి మనం. ఫస్ట్ గంట ఎవరు వర్క్ చేస్తే ఏ పైపు నింపుతుంది? ఏ నింపుతుంది. సో ఏ కెపాసిటీ ఎంత? 2. సెకండ్ 1 అవర్ బి ఎంత? 3. మళ్ళీ థర్డ్ 1 అవర్ ఏ ఎంత? 2. ఇట్లా ఈ విధంగా చేస్తూ మనం ఎంత ఫిల్ చేయాలి? 12 ఫిల్ చేయాలి. నెక్స్ట్ 4th అవర్ ఏంటి? బి. సో ఇదేంటిది? 3. ఓకేనా? సో ఇప్పుడు ఇది 5, ఇది 5 ఎంత అయిపోయింది? 10 అయిపోయింది. నెక్స్ట్ 1 అవర్ మళ్ళీ ఎవరు వర్క్ చేస్తారు? ఏ వర్క్ చేస్తారు. సో ఏ అనే పైప్ ఫిల్ చేస్తారు. ఏ కెపాసిటీ ఎంత? 2. మొత్తం కలిపి ఎంత వచ్చింది? 12 వచ్చింది. వచ్చిందా లేదా? సో దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడ 5 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఎస్, ఏ కామా బి కామా సి అంటే A12 B15 C20. A12 B15 C20 అవర్స్ లో ఈ గంటల్లో ఏమైంది? ఈ 3 ఒక్కొక్కటి ఒక తొట్టెను నింపగలం. సో ఇక్కడ కాసాగు తీసుకో. సో కాసాగు తీసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ 60 వస్తుంది. సో ఏ కెపాసిటీ ఎంత? 5. బి కెపాసిటీ ఎంత? 4. సి కెపాసిటీ ఎంత? 3. ఇది మనకు ప్రతిసారి మనం తీసుకునేదే, దీంట్లో కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఒక తొట్టె నింపగలవు. ఏను చివరి దాకా తెరిచి బి కామా సీలను మాత్రం ప్రతి గంటకు ఒకదాని తర్వాత రెండో దాన్ని తెరిస్తే ట్యాంక్ నిండే సమయం ఎంత? సరే ఇప్పుడు మనం ఏంటిది? 60 నింపాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ 1 అవర్ ఇప్పుడు ఏ అనేది ప్రతిసారి ఉంటది. కానీ ఈ బీసీలు ఎట్లా వర్క్ చేస్తున్నాయట? ఈ బీసీలు బి కామా సీలను మాత్రం ప్రతి గంటకు ఒకదాని తర్వాత రెండో దాన్ని తెరుస్తారు. అంటే ప్రతిసారి ఏ అనేది ఉంటది, కానీ ఫస్ట్ అవర్ A + B ఉంటే సెకండ్ అవర్ A + C, తర్వాత ఏంటి? మళ్ళీ A + B, మళ్ళీ ఏంటి? A + C. ఇట్లా ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. చూడండి, ఈ ప్యాటర్న్ అనేది సైక్లిక్ అవుతుంది, రిపీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ A + B A + C. సో ఈ A + B లో A + B అంటే ఏ కెపాసిటీ ఎంత? 5. బి కెపాసిటీ ఎంత? 4. అంటే మొత్తం ఎంత? ఇక్కడ 9. సో నెక్స్ట్ A + C. ఏ అంటే ఎంత? 5. సి అంటే ఎంత? 3. సో 5 + 3 ఎంత? 8. అంటే 2 గంటల్లో ఎంత వర్క్ అవుతుంది? 2 గంటలు ఎంత వర్క్ అవుతుంది అంటే 17 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంత అవుతుంది? ఇక్కడ మళ్ళా 17 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 అవర్స్ లో ఎంత వర్క్ అవుతుంది? మళ్ళా 17 అవుతుంది. మనం చేయాల్సిన వర్క్ ఎంత? 60. ఇక్కడ అయిన వర్క్ ఎంత? 51. ఇంకెంత ఉంది? ఇంకా 9 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటిది? థర్డ్ అవర్, 4th అవర్, 5th అవర్, 6th అవర్. ఈ 7th అవర్ ఎవరు వర్క్ చేస్తారు? మళ్ళీ A + Bలు వర్క్ చేస్తారు, అవునా కదా? సో A + B చేస్తే ఎంత చేస్తారు? 9 చేస్తారు. సో 51 + 9 ఎంత? 60. ఓకేనా? సో 51 + 9 ఎంత అంటే 60. అయితే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏంది ఇక్కడ? సో ఫస్ట్ డే
సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే. సో మొత్తం ఎన్ని రోజులు పట్టింది? సారీ అవర్స్ కదా, 7 అవర్స్ పట్టింది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను టైమ్ అండ్ వర్క్ లో చెప్పాను కదా. సో ఇక్కడ ఈ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఈ సేమ్ సైకిల్లో ఎంత వర్క్ అవుతుందో తీసుకోవాలి. సో 60/17, 17 1s 17 3s 51. సో 9 రిమైండర్, రైట్. సో 3 అంటే ఏంది? 3 సైకిల్స్ కదా. సో 3 సైకిల్స్ ప్లస్ 9 పార్ట్స్. ఇప్పుడు 3 సైకిల్స్ ప్లస్ 9 పార్ట్స్ కదా. ఇప్పుడు ఒక్కొక్క సైకిల్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి? 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటిది? 3 × 2 ప్లస్ ఈ 9 పార్ట్స్ ఎవరు చేయాలి? ఫస్ట్ ఎవరైతే చేస్తున్నారో, ఫస్ట్ 1 అవర్ లో ఎవరైతే చేస్తారో, ఒక సైకిల్ పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళే చేస్తారు. అంటే ఎవరు చేయాలి? A + B చేయాలి. సో 9/9. సో ఏంటిది? ఇది పోతే 3 + 2 6, 6 + 1 ఎంత? 7 అవర్స్. వాట్ ఈస్ దట్? 7 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది జాగ్రత్త చూడండి. అయితే ఇక్కడ ఒక ట్యాంక్ నింపడానికి, ఖాళీ చేయడానికి కూడా బూస్టర్ పంపును వాడవచ్చు. ట్యాంక్ ఘనపరిమాణం అంటే ఏంది? ఇక్కడ ఇప్పుడు మామూలుగా కొన్ని పైప్స్ ఉంటాయి. ఆ పైపులు ఏంది? నింపడానికి వాడతాం, ఇంకోటి ఏంది? ఖాళీ చేయడానికి కూడా దాన్నే వాడతాం. నింపడానికి అదే పైపును వాడతాము, ఖాళీ చేయడానికి కూడా అదే వాడతాం, రైట్. ఇప్పుడు ట్యాంక్ ఘనపరిమాణం ఎంత ఉంది? 2400 మీటర్ క్యూబ్. ఇక్కడ ట్యాంక్ ఘనపరిమాణం ఎంత ఉందంటే 2400 మీటర్ క్యూబ్ ఉంది. ఎంత ఉంది చెప్పండి? 2400 మీటర్ క్యూబ్ ఉంది. సో ఈ నిండే పరిమాణం కన్నా ఖాళీ అయ్యే పరిమాణం నిమిషానికి 10 మీటర్ క్యూబ్ ఎక్కువ రేటులో ఉంటూ, ట్యాంక్ ఖాళీ చేసే సమయం కన్నా నింపే సమయం 8 నిమిషాలు ఎక్కువైతే పంపు నిమిషానికి ఎంత ఘనపరిమాణం రేటుతో నింపేటట్లుగా ఉన్నది, రైట్. అయితే విషయం ఏంది? ఇక్కడ ఒక పైప్ ఉంది. ఈ బూస్టర్ పైప్ అనేది నింపడానికి దాన్నే వాడుతున్నాము, ఖాళీ చేయడానికి దాన్నే వాడుతున్నాం. అంటే ఏంది? దాంతోనే మనము నింపుతున్నాము, మళ్ళీ దాంతోనే ఖాళీ చేస్తున్నాం. కానీ ఈ బూస్టర్ పైప్ ఉంది కదా, ఈ బూస్టర్ పైపు నింపేటప్పుడు, ఖాళీ చేసేటప్పుడు ఒకే సామర్థ్యంతో పని చేయట్లేదు. ఎట్లా పని చేస్తున్నది? చూడిగో. నింపే పరిమాణం కన్నా ఖాళీ అయ్యే పరిమాణం నిమిషానికి 10 మీటర్ క్యూబ్ ఎక్కువ అన్నట. అర్థమవుతుందా? సో ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? నింపే పరిమాణం అంటే నింపేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 లీటర్ నింపేటప్పుడు గంటకి 20 లీటర్ నిమిషానికి 20 లీటర్లు నింపితే, ఖాళీ చేసేటప్పుడు నిమిషానికి ఎంత బయటకు పంపిస్తుంది? 30 పంపిస్తుంది. అట్లా అనమాట. అంటే ఏంది? ఇక్కడ ట్యాంక్ పరిమాణం ఒకటే, నింపేటప్పటికంటే ఖాళీ చేసేటప్పుడు ఎక్కువ స్పీడ్ తోటి పోస్తుంది. అంటే నింపేటప్పటికంటే ఖాళీ చేసేటప్పుడు ఎక్కువ స్పీడ్ తో పోస్తుంది అంటే ఖచ్చితంగా ఖాళీ చేసేటప్పటికంటే నింపేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటది. ఖాళీ చేసేటప్పుడు ఏమో తక్కువ సమయం తీసుకుంటది, నింపేటప్పుడేమో ఎక్కువ సమయం తీసుకుంటది. ఎందుకు? నింపేటప్పుడు తక్కువ కెపాసిటీ ఉంది, ఖాళీ చేసేటప్పుడు ఎక్కువ కెపాసిటీ ఉంది, రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. అంటే ఏంటి ఇక్కడ? ఇగో నింపే సమయం మైనస్ ఖాళీ చేసే సమయం. ఎందుకంటే నింపేటప్పుడు సమయం ఎక్కువ తీసుకుంటది, ఖాళీ చేసే సమయం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 8 మినిట్స్. ఏం చెప్పండి? ఇది 8 మినిట్స్, రైట్. సో ఇప్పుడు మరి సమయం అంటే ఫార్ములా ఏంటి? సమయం ఈజ్ ఈక్వల్ టు చేయాల్సినటువంటి పని బై సామర్థ్యం. అంటే ఇదేమో నింపేటప్పటి పని, ఇదేమో నింపేటప్పటి పని బై నింపేటప్పటి సామర్థ్యం. ఇది ఖాళీ చేసేటప్పటి పని బై ఖాళీ చేసేటప్పుడు సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 8 మినిట్స్. ఓకేనా? మరి అది నింపేటప్పుడైనా ఖాళీ చేసేటప్పుడైనా గదే ట్యాంక్ కాబట్టి సో పని ఎంత ఉంది ఇక్కడ? 2400. మరి ఇక్కడ నాకు విషయం చెప్పండి, సామర్థ్యం ఏంటి అనేది ఇప్పుడు మనం చేయాలి. సో సామర్థ్యం ఏంటి అంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నింపేటప్పుడు కంటే ఖాళీ చేసేటప్పుడు 10 మీటర్ క్యూబ్ ఎక్కువ ఉంది. నింపేటప్పుడు సామర్థ్యం X అనుకున్నాం అనుకో, అప్పుడు ఖాళీ చేసేటప్పుడు సామర్థ్యం ఏమవుతుంది? X + 10 అవుతుంది. అదే 2400 కదా. దిస్ ఈస్ 2400. X + 10 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? 8 మినిట్స్. మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇది సింప్లిఫై చేసుకుంటూ పోతే ఖచ్చితంగా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలంటే మనము X వాల్యూ తీసుకోవాలి. అంటే ఏంది? ఇక్కడ ఎంత గని పరిమాణంలో నింపేటట్లుగా ఉంది అంటే X వాల్యూ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందామా? ఫస్ట్ ఆప్షన్ 50 పెట్టండి ఇక్కడ. సో ఒక X ప్లేస్ లో 50 పెట్టేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ 50 పెట్టు, అప్పుడు ఇదేమైతే 50 + 10 60 అవుతుంది. 50 + 10 ఏమవుతుంది? 50 + 10 అనేది 60 అవుతుంది. సో ఇక్కడ అంటే ఇది సింప్లిఫై చేస్తే మనకు 8 మినిట్స్ రావాలి.
0 0 క్యాన్సిల్, 6 1 6 40 టైమ్స్, 0 0 క్యాన్సిల్, 5 4 20, 5 8 సో 48 minus 40 is equal to ఎంత వచ్చింది ఇక్కడ 8 minutes వచ్చిందా లేదా? దట్ ఈస్ ద పాయింట్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏం లేదు, జాగ్రత్త చూడండి. సమయాల మధ్య భేదం ఉంది. ఏంటి? నింపే సమయం ఎక్కువ పడుతుంది, ఖాళీ చేసే సమయం తక్కువ పడుతుంది. సో నింపే సమయం కంటే ఖాళీ చేసే సమయం ఎంత తక్కువ పడుతుంది? 8 నిమిషాలు. అంతేనా కదా? నింపే సమయం అనేది ఖాళీ చేసేదానికంటే ఎంత ఎక్కువ పడుతుంది? 8 నిమిషాలు పడుతుంది. ఎక్కువ తక్కువ అంటే ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఈ ఈక్వేషన్ రాసిస్తే మనకు అయిపోతుంది అంతే. నెక్స్ట్, నిండు తొట్టెను 8 గంటలలో ఖాళీ చేసే రంధ్రం తొట్టె అడుగున ఉన్నది. ఓకేనా? అంటే ఇది ఒకటి ఏంటిది? ఇది ఒక నిండు తొట్టె. ఏం చెప్పండి? ఇది ఒక నిండు తొట్టె. దీన్ని ఖాళీ చేసేటటువంటి ఒక రంధ్రము కింది భాగంలో ఉన్నది. ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది? 8 hours లో ఇది ఖాళీ చేస్తుంది. ఎన్ని అవర్స్ లో ఖాళీ చేస్తుంది? 8 hours లో ఖాళీ చేస్తుంది, రైట్? నిమిషానికి 6 లీటర్ల వంతున ఒక గొట్టం తొట్టె నింపుతూ ఉంది. ఓకేనా? తొట్టె నిండిన తర్వాత రంధ్రం తెరిస్తే 12 గంటలలో తొట్టె ఖాళీ అయింది. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనము జాగ్రత్త చూడండి. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ నుంచి ఈ పై నుంచి ఏదో ఒక నింపే పైపు ఉంది. ఈ నింపే పైపు ఎన్ని గంటలలో నింపుతుందో మనకు తెలియదు. ఎన్ని గంటల్లో నింపుతుందో మనకు తెలియదు. ఫస్ట్ ఈ ఒక్కదాన్ని మనం స్టార్ట్ చేసినాం. ఈ ఒక్కదాన్ని స్టార్ట్ చేసి ఇది నిండిన తర్వాత చూడండి, ఇది నిండిన తర్వాత ఏం చేసాము? ఈ కింద ఖాళీ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏమైందంటే ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ పైన ఒక పైప్ తోటి నింపిస్తున్నాం. ఆ పైప్ యొక్క కెపాసిటీ ఎంత తెలుసా? నిమిషానికి 6 లీటర్లు పోస్తుంది. నిమిషానికి 6 లీటర్లు పోస్తుంది కరెక్టే, కానీ ఆ నిమిషానికి 6 లీటర్లు పోసేటటువంటి ఆ పైపు ఆ ట్యాంక్ ని ఎంతసేపట్లో నింపుతుందో మనకు తెలియదు. ఓకేనా? దాని యొక్క నింపే పైప్ యొక్క కెపాసిటీ మాత్రమే ఇచ్చిండు, కానీ ఖాళీ చేసే పైప్ యొక్క టైం ఇచ్చిండు. ఓకేనా? రైట్. ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుందంట? 8 hours లో ఖాళీ చేస్తుంది. అయితే వాస్తవానికి ఏంది? ఈ నిమిషానికి 6 లీటర్లు పోసేటటువంటి ఈ పైప్ ఉందా? ఈ పైపును మనం ఏం చేసినాం? మామూలుగా దానిపైన పెట్టినాం. అది నీళ్లు పోస్తా ఉంది, రైట్? ఎగ్జాక్ట్ గా నిండగానే ఇది ఇట్లా పోస్తూనే ఉంది. అంటే మామూలుగా చూడండి, ఇది ఇట్లా పోస్తూనే ఉంది. ఇది ఎగ్జాక్ట్ గా నిండగానే కింది నుంచి ఇది స్టార్ట్ చేసేసినాం. ఓకేనా? వాస్తవానికి ఇది ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది? 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. కానీ ఇది నిండింది. ఇది నిండగానే దీన్ని స్టార్ట్ చేసినాం కదా, ఇది పైనుంచి ఇట్లనే పోస్తూనే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ పైనుంచి పోయకపోతే ఈ నిండు ట్యాంక్ ని 8 గంటల్లోనే ఖాళీ చేస్తుంది. కానీ ఇది నిండిన తర్వాత కూడా ఇది ఇంకా పోస్తుంది కాబట్టి దీనికి ఎంత సమయం పట్టిందంట? 12 గంటల సమయం పట్టిందట. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ పైప్ అనేది ఎన్ని అవర్స్ లో అది నింపుతుందో మనకు తెలియదు కాబట్టి X hours అనుకుందాం. మరి ఎంటీయింగ్ ఎంత ఉంది? 8 hours ఉంది. ఓకేనా? రెండు కలిపి ఎంత ఉంది? 2 కలిపి 12 hours ఉంది. ఓకేనా? రైట్. అంతే కదా? 2 కలిపి 12 hours ఉంది. ఇది కలిపితేనే కదా ఇది 2 కలిపి 12 hours. సో ఇప్పుడు కాసాకు తీసుకో. ఎంత? ట్యాంక్ కెపాసిటీ 24 అనమాట. ఎంటీయింగ్ కెపాసిటీ ఎంత? 3. ఫిల్లింగ్ ప్లస్ ఎంటీయింగ్ ఎంత? 2. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఎంటీయింగ్ కెపాసిటీ -3 ఉంది. ఇక్కడ 2 కలిపితే ఏమైంది? 2 కలిపితే -2 అయింది. ఏమైంది చెప్పు? -2 అయింది. కాబట్టి ఫిల్లింగ్ కెపాసిటీ ఏమైతుంది? 1 అవుతుంది. అంతే కదా? ఫిల్లింగ్ కెపాసిటీ 1 అవుతుంది. సో ఈ 12 గంటలలో తొట్టె ఖాళీ అయింది. అయితే తొట్టెలో ఎన్ని లీటర్లు పడుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిల్లింగ్ పైప్ కి ఎంత టైం పడుతుందో తెలుసుకోవాలి. అంటే ఏంది? ఇక్కడ ఫిల్లింగ్ పైప్ కి ఎన్ని అవర్స్ పడుతుంది? ఫిల్లింగ్ పైప్ కి ఎంత టైం పడుతుంది అని అంటే చూడండి, ఇక్కడ 24/1 అంటే ఏంటంటే 24 hours పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుంది చెప్పు? 24 hours పడుతుంది. మరి అంటే ఈ నిమిషానికి 6 లీటర్లు పోస్తుంది కదా, నిమిషానికి 6 లీటర్లు పోసేటటువంటి ఆ ట్యాంక్ ఆ పైప్ కి 24 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు నాకు విషయం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ ఒక పైప్ పెట్టినాం. ఇది నిమిషానికి 10 లీటర్లు వస్తుంది. నిమిషానికి ఎన్ని లీటర్లు వస్తుంది? 10 లీటర్లు పర్ మినిట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాంక్ నిండడానికి 10 నిమిషాలు పట్టింది అనుకో. ఇది నిమిషానికి 10 లీటర్లు వస్తే మరి 10 నిమిషాలు ట్యాంక్ నింపింది కాబట్టి ఇలా పట్టేటి మొత్తం 100 లీటర్లేనా? రైట్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. మరి ఇప్పుడు ఈ పైప్ కి ఎన్ని గంటల టైం పట్టింది? 24 గంటల టైం పట్టింది. ఒక నిమిషానికి చూడు, ఇక్కడ ఒక నిమిషానికి 6 లీటర్లు పోస్తే మరి గంటకి ఎన్ని లీటర్లు వస్తుంది? గంటకు 60 నిమిషాలు కదా. సో 60 × 6 = 360 లీటర్స్ వస్తుంది. సో 1 hour లో 360 లీటర్స్ దాంట్లో పడతాయి.
మరి అట్లాంటిది ఇప్పుడు ఆ పైప్ ఎంతసేపు తీసుకుంది? 24 hours తీసుకుంది. సో ట్యాంక్ యొక్క మొత్తం ఘన పరిమాణం ఏమవుతుందంటే ట్యాంక్ యొక్క మొత్తం ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు 24 into 360. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే సో 24 into 360 అంటే మనకి ఇక్కడ ఏమైతుంది తెలుసా 8640 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ ద పాయింట్. ఎస్, సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. లేకపోతే దీన్ని ఇంకా చేయొచ్చు. ఫిల్లింగ్ ఎక్స్ అనుకో, ఎంప్టీయింగ్ ఏంటి 8 hours అనుకుంటే సో ఫిల్లింగ్ ప్లస్ ఎంప్టీయింగ్ ఏంటి 12 hours. ఇప్పుడు చూద్దాం చూడిగో. రైట్. ఇప్పుడు దీని యొక్క 1 hour వర్క్ ఎంత 1/x, దీని 1 hour వర్క్ ఎంత 1/8, ఈ రెండింటి యొక్క 1 hour వర్క్ ఎంత 1/12. ఎస్. ఇప్పుడు ఫిల్లింగ్ ప్లస్ ఫిల్లింగ్ ఏముంది 1/x, ఇది ఎంప్టీయింగ్ ఎంత ఉంది -1/8 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది -1/12. -1/12 రాయాలా +1/12 రాయాలా? ఖచ్చితంగా -1/12 రాయాలి. ఎందుకంటే ఈ రెండు కలిపి పనిచేస్తే ఓవరాల్ గా ఖాళీ అవుతుంది. సో -1/8 తీసుకోపో. సో 1/x ఈజ్ ఈక్వల్ టు 1/8 - 1/12. సో కాసాగి ఎంత 24. సో ఇప్పుడు 24. సో ఇది దీనికి 3 times, ఇది 2 times. సో 3 - 2 1 1/24 అంటే ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది x ఈజ్ ఈక్వల్ 24 hours. అంటే ఏంది ఈ నింపేదానికి 24 hours పట్టింది. సో అది నింపే పైపు ఒక నిమిషానికి 6 లీటర్లు పోస్తుంది. నింపే పైపు నిమిషానికి 6 లీటర్లు పోస్తుంది కాబట్టి 24 గంటల్లో ఎన్ని లీటర్లు పోస్తుంటే 8640 లీటర్స్ పోస్తుంది. ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేసినా కూడా సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 26 సొల్యూషన్. రెండు గొట్టాలు వరుసగా 20, 24 నిమిషాలలో తొట్టి నింపుతాయి. అంటే ఏంటి ఇక్కడ ఇది 20 నిమిషాల్లో నింపుతుంది, ఇంకోటి 24 నిమిషాల్లో నింపుతుంది. రైట్. మరి రెండింటి యొక్క కాసాగా ఏమైతుంది 120. సో ఈ ఫస్ట్ దాని కెపాసిటీ ఎంత 6, రెండో దాని కెపాసిటీ ఎంత 5. ఇది ప్రతిసారి ఇది కామన్. ఇప్పుడు విషయం ఏంటంటే కనుక ఒక గొట్టం నిమిషానికి 3 గాలన్ల చొప్పున వంతున ఖాళీ చేస్తుంది. అన్ని గొట్టాలు ఒకేసారి పనిచేస్తే 15 నిమిషాలలో తొట్టి నిండుతుందట. అన్ని గొట్టాలు ఒకేసారి పనిచేస్తే 15 నిమిషాలలో తొట్టి నిండుతుంది. అయినా తొట్టె ఘన పరిమాణం ఎంత, తొట్టె పరిమాణం ఎంత అనేది క్వశ్చన్. రైట్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం కాసాగు 120. ఈ 120 అనేది మనం అనుకున్నటువంటి ట్యాంక్ పరిమాణం, కానీ వాడిచ్చింది వేరు. నాకు విషయం చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది నిమిషానికి ఎన్ని లీటర్లు పోస్తుంది 6 లీటర్స్. మరి ఇదే లీటర్ పోస్తుంది 5 లీటర్స్. అయితే ఇక్కడ నిమిషానికి 3 గ్యాలన్ల చొప్పున ఖాళీ, అంటే నిమిషానికి 3 చొప్పున ఖాళీ చేసేటటువంటి ఇంకో గొట్టం కూడా ఉంది. అయితే విషయం ఏంటంటే ఈ మూడింటిని ఆన్ చేస్తే, ఈ రెండింటిని ప్లస్ ఆ ఖాళీ చేసేదాన్ని, ఈ మూడింటిని ఆన్ చేస్తే ఎంతసేపట్లో తొట్టి నిండుతుందట 15 నిమిషాలు నిండుతాడట. నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ 120 ఉంది, ఏముంది చెప్పు 120. ఈ 120ని 15 నిమిషాల్లో నింపాలంటే నిమిషానికి ఎంత పోయాలి 8 పోయాలి. అవునా కదా? 8 పోయాలి. కానీ ఈ రెండు కలిపి ఎంత పోస్తాయి 11 పోస్తాయి. అంటే ఒక 11 పోస్తున్నాయి. మరి 11 పోస్తే 8 నిమిషాలు 15 నిమిషాలు అంటే ఎక్కువైపోతుంది కదా. మనకు కావాల్సింది 8 కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఒక ఖాళీ చేసేదాన్ని కూడా పెట్టాలి. ఆ ఖాళీ చేసేది ఎంత ఖాళీ చేయాలి 3 ఖాళీ చేయాలి. మరి 3 కదా ఖాళీ చేసేది, అంటే ఇదంతా మ్యాచ్ అయింది కదా. సో మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఏంటి 120 మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్? రైట్. లేకపోతే ఇంకా మనకు క్లియర్ గా కావాలంటే చూడండి, ఇగో ఒక ఫిల్లింగ్ చేసేదేమో 20 minutes, ఇంకో ఫిల్లింగ్ చేసేది 24 minutes. ఫిల్లింగ్ 1 ప్లస్ ఫిల్లింగ్ 2 ప్లస్ లీకేజ్, ఈ 3 కలిపి 3 నిమిషాలు 15 నిమిషాలు. రైట్. ఎస్. ఇప్పుడు ఈ లీకేజ్ అనేది మొత్తం ఆ ట్యాంక్ ఎంతసేపు ఖాళీ చేస్తూ తెలుసుకోవాలి. సో ఇప్పుడు 10కి 20కి 24కి 15 కాసాగింత 120. సో ఇదేంటిది, ఇది 6, ఇదేంటిది 6, ఇదేంటిది 5. రైట్. ఇదేంటిది 8. ఎస్. సో అంతే కదా. ఇప్పుడు చూడండి. సో F1 కెపాసిటీ ఎంత ఉంది 6, F2 కెపాసిటీ ఎంత ఉంది 5. ఇప్పుడు ఈ మూడిటి కెపాసిటీ 8 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ L కెపాసిటీ ఎంత ఉండాలి 3 కదా ఉండాల్సింది. అంటే లీకేజీ యొక్క కెపాసిటీ 3 కదా. లీకేజీ కెపాసిటీ 3 ఉండాలి. సో లీకేజీ కెపాసిటీ 3 ఉన్నప్పుడు మన ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది 120 ఉంటుంది. సార్ దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ లీకేజీ తోటి 120ని ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది తీసుకుందాం. సో కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 120/3. సో 3 1s
340 అంటే ఎంత సమయం పడుతుంది? 40 minutes పడుతుంది. దేనికి? ఆ లీకేజీకి ఖాళీ చేయడానికి 40 minutes పట్టింది. లీకేజీకి ఖాళీ చేయడానికి 40 minutes పట్టింది. అంటే మరి ఒక్క నిమిషానికి ఇది ఎన్ని గ్యాలన్ల బయటకు పంపిస్తుంది? 3 గ్యాలన్ల బయటకు పంపిస్తుంది. కాబట్టి 40 × 3 = ఎంత? 120 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్? యాక్చువల్గా మనకి ఇక్కడే ఆన్సర్ అనేది వచ్చేసింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ముందుకెళ్లాల్సిన పని ఏం లేదు. బట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం కొంచెం ముందుకెళ్ళాం. నెక్స్ట్ క్వశ్చన్. రెండు గొట్టాలు తొట్టెను వరుసగా చూడండి ఇక్కడ 37.5 నిమిషాలు, 37.5 నిమిషాలు, ఇంకోటి ఏంటి 45 నిమిషాలు. 37.5 నిమిషాలు, 45 నిమిషాలు. 37.5 నిమిషాలు అంటే ఎంత? 75/2 minutes. 45 నిమిషాలు, రైట్? ఎస్, నింపుతాయి. రెండింటిని తెరిచాము. అర్ధ గంటలో తొట్టె నిండడానికి బి గొట్టాన్ని ఎంత సమయం తర్వాత మూసేయాలి? సరే, ఫస్ట్ యాజ్ యూజువల్ గా మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే కెపాసిటీ ట్యాంక్ గణ పరిమాణం కనుక్కోవాలి. ఎంత? 225. ఎందుకు? 75 కి 45 కి కాసాగు 225. సో ఇది 225/75/2 వీళ్ళ కెపాసిటీ ఎంత? 6. అంటే ఫస్ట్ దాని కెపాసిటీ ఎంత? 6. ఈ రెండో దాని కెపాసిటీ ఎంత? 5. దిస్ ఈస్ ద వన్. సో ఫస్ట్ దాని కెపాసిటీ 6, సెకండ్ దాని కెపాసిటీ 5. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 225 మనం ఇట్లకి వెళ్ళి ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేద్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొత్తం ట్యాంక్ ఎంతసేపట్లో నింపాలి? రెండింటిని తెరిచాము, సరిగ్గా అర్ధ గంటలో తొట్టె నిండడానికి. అంటే మొత్తం 30 నిమిషాల్లో తొట్టె నిండాలి. రెండింటిని తెరిచాం, రెండు ఇట్లా పని చేసుకుంటూ పోతున్నాం. బి గొట్టాన్ని ఎంతసేపటి తర్వాత మూసేయాలి అంటే చూడిగో, బి ఇక్కడ మూసేస్తే ఇంకొంత సమయం పాటు కేవలం ఏ మాత్రమే పనిచేస్తుంది. ఈ సమయము ఏ బిలు పనిచేస్తాయి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎంత సమయం? ఇది 30 నిమిషాల సమయం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక పని చేద్దాం. బి గొట్టాన్ని ఎంతసేపటి తర్వాత మూసేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఒకవేళ 5 నిమిషాల తర్వాత మూసేసాం అనుకుందాం. 5 నిమిషాల తర్వాత మూసేస్తే ఈ ఏ ఒక్కటి ఎంతసేపు పనిచేస్తుంది? 25 minutes. మరి ఈ విధంగా పనిచేస్తే మనకి ఎంత పని కావాలి? 225 కావాలి. మరి అయిందో లేదో చూద్దాం. ఏబీల కెపాసిటీ ఎంత? 11. సో 5 నిమిషాలు పనిచేస్తే 5 11 ఎంత? 55. మరి ఇక్కడ 25. సో 25 minutes ఇది. ఏ కెపాసిటీ ఎంత? 6. సో 25 × 6 ఎంత? 150. మరి 150 + 55 225 అవుతుందా? అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు. అర్థమైంది అనుకుంటా ఎట్లా చెక్ చేయాలనేది, రైట్? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. బిని 9 నిమిషాల తర్వాత మూసేసాం అనుకుంటే మరి ఏ ఒక్కటి ఎంతసేపు పనిచేస్తుంది? మొత్తం 30 నిమిషాలు కాబట్టి 21 నిమిషాలు పనిచేస్తుంది, రైట్? సో ఇది 9 × ఇద్దరు కెపాసిటీ ఎంత? 11 అంటే 99. ఇది 21 × 6 అంటే ఏంది? ఇది 126. సో 126 + 99 ఎంత? 225. సెట్ అయిందా? చలో, సెట్ అయింది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 9 minutes. అంటే ఖచ్చితంగా ఇది త్రూ ఆప్షన్స్ వెళ్ళాలా? వేరే ఛాన్స్ లేదంటే ఉంది. చెప్తా వినండి ఇక్కడ ఇంకా బెటర్ గా. ఇగో ఇది ఎన్ని మినిట్స్? ఇది 30 minutes కదా. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి ఏబి, ఇక్కడ బి మూసేసినాం. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? మళ్ళీ ఏ. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనేటోడు ఇక్కడ స్టార్ట్ చేసిండే లాస్ట్ వరకు పని చేస్తూ ఉన్నాడు. అంటే ఎంతసేపు పని చేసిండు? 30 నిమిషాలు పని చేస్తూనే ఉన్నాడు ఏ. సో మరి 30 నిమిషాలలో ఏ ఎంత పని చేస్తాడు? 30 × 6 ఎంత? 180. అంటే 30 నిమిషాలు ఏ పని చేస్తూనే ఉన్నాడు. అంటే మొత్తం ఈ ఏ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది మొత్తంలో అంటే 180 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంది? ఇది 225 అనేది మొత్తం వర్క్. దాంట్లో ఈ 225లో ఏ మాత్రమే చేసిన వర్క్ ఎంత? 180. సో ఇంకా మిగిలిన వర్క్ ఎంత? 45. ఈ 45 ఎవరు చేయాలి? మరి ఏ కొంచెం సేపు చేసిపోయింది కదా, బి కొద్దిసేపు చేసిపోయింది కదా. ఆ 45 చేయాల్సింది బిఏ. సో 45 చేయాల్సింది బి కెపాసిటీ ఎంత? 5. 5 ఎక్క 5 9. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ బి అనేట ఆయన స్టార్ట్ చేసి 9 నిమిషాల తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. అర్థమవుతుందా? సో బి అనేట ఆయన 5 కెపాసిటీ 9 నిమిషాలు చేసి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏ కామా బి కామా సి 3 గొట్టాలు ట్యాంకును 6 గంటలలో నింపుతాయి. ఎస్ అంటే ఏబిసిలు ఈ 3 కలిసి ఎంతసేపట్లో నింపుతాయి? 6 గంటల్లో నింపుతాయి, రైట్? సో ఇప్పుడు ఈ 6 గంటలు నింపుతున్నాయి కదా. మరి ఈ 3 యొక్క 1 గంట పని ఏమవుతుంది? 1/6. ఎందుకు తీసుకున్నా అనేది మీకు అర్థమైంది. చూడు, అవి 2 గంటలు పని చేసిన తర్వాత సిని మూసి ఏ కామా బిలతోనే మిగతా భాగాన్ని
7 గంటల్లో నింపాము. ఓకే. ఇప్పుడు ఈ 3 కలిపి ఎన్ని గంటలు పని చేసినాయి? 2 గంటలు పని చేసినాయి. 1 గంట పని 1/6. మరి 2 గంటల పని ఏమైతుంది? 2 అవర్స్ వరకు వచ్చి మనకి ఏమైతుంది అంటే 2/6 అవుతుంది. 2/6 అంటే 2 1 2 3 అంటే ఈ 1/3 వరకు అయిపోయింది. చెప్పండి ఇప్పుడు మిగిలిన పని ఏముంటుంది మరి? మిగిలిన పని వచ్చి ఏముంటదంటే మనకి ఇంకా 2/3 ఉంటది. ఇప్పుడు ఈ 2 గంటలు పని చేసిన తర్వాత మనం ఎవరిని మూసేసినాం? సిని మూసేసినాం. అంటే ఇప్పుడు ఈ మిగిలిన పని చేయబోయేది ఎవరు? ఏబీలు మాత్రమే చేస్తారు. మరి ఏబీలు మిగతా భాగాన్ని ఎన్ని గంటల్లో నింపారు? 7 గంటల్లో నింపారు. అంటే ఏంది? మిగతా భాగం 2 కదా, 2కి 7 పార్ట్స్ పడితే మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ మొత్తం పని చేసేది ఎవరు ఇప్పుడు? ఏబీలు. సో కాబట్టి ఇప్పుడు 3 7s 21 అంటే 3 × 7 21/2. చూడండి ఇక్కడ ఏబిసిలు ముగ్గురికి 6 గంటల సమయం పట్టింది. కేవలం ఏబీలకు మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? 21/2. కాసాకు తీసుకో, 6కి 21 కాసాకు ఎంత? 42. అంతే కదా. సో దీని కెపాసిటీ ఎంత? 7. దీని కెపాసిటీ ఎంత? 4. పాయింట్ ఏంది ఇక్కడ? సి ఒక్కటే ఆ ట్యాంక్ నింపడానికి పట్టే కాలం. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. ఏబీల కెపాసిటీ ఎంత ఉంది? 4 ఉంది. అంటే ఇక్కడ ఏబీల కెపాసిటీ ఎంత అన్నట్టు? 4 అన్నట్టు. మరి ఏబిసిల మొత్తం కెపాసిటీ ఎంత ఉంది? 7 ఉంది. అంటే సి కెపాసిటీ 3 అన్నట్టే కదా. రైట్. ఇప్పుడు సి తోటి మొత్తం ట్యాంక్ నింపడానికి పట్టే కాలం ఎంత? మరి మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది? 42. సో సి కెపాసిటీ ఎంత? 3. 42/3 అంటే ఆన్సర్ ఏంటి? 14 అవర్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం టైమ్ అండ్ వర్క్ లో చాలా క్వశ్చన్స్ చేసినాం. మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఏంటది? ఏబిసిలు 3 కలిపి 6 గంటల్లో పనిచేసినాయి, నింపుతాయి. అవి 1 గంటలో చేసే పని ఎంత? 1/6. మరి 2 గంటలు చేసినాయి. అట్లా 2 గంటలు ఎంత వరకు చేస్తాయి? 2/6 చేస్తాయి. అవునా కదా. సో 2/6 అంటే 2/6 అయిపోయింది. అంటే 1/3 అయిపోయింది. ఇంకెంత వరకు ఉంటుంది అక్కడ? 2/3 ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 1/3 వరకు అయిపోయిన తర్వాత సి కూడా వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏబీలు మాత్రమే ఉంటారు. ఈ ఏబీలు 2 భాగాలు చేయడానికి ఎంత సమయం పట్టింది? 7 గంటలు పట్టింది. సో 2కి 7 అయితే 3కి ఎంత? అంటే 21/2. ఈ 21/2 ఎవరిది? ఇది ఏబీలది. మనకు ఏబీసీల సమయం తెలుసు, ఏబీల సమయం తెలుసు. అప్పుడు సి కెపాసిటీ మనం తీసుకోవచ్చు. అప్పుడు ఏం చెప్పి ఇక్కడ, సో ఈ మొత్తం వర్క్ ఏమైంది? ఇక్కడ 42 అయింది. వాట్ ఈస్ ద టోటల్ వర్క్? 42. సో ఇక్కడ 42 వచ్చింది. రైట్. ఇక్కడ 42 టోటల్ వర్క్ వచ్చింది. అప్పుడు ఏబిసిల కెపాసిటీ 7 అయింది, ఏబి కెపాసిటీ 4 అయింది. అంటే ఆబ్వియస్లీ సి కెపాసిటీ 3 అవుతుంది. సో ఇప్పుడు చేయాల్సినటువంటి పని మొత్తం 42, చేయాల్సింది సి. సో 42/3 అంటే 14 అవర్స్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా. రైట్.